మిత్రులారా, ఇప్పుడు మనము ధ్యానించబోయే అంశము భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. వాగ్దానము జకర్యా 8:13. యూదా ఇంటి వారులారా, ఇజ్రాయేలు ఇంటి వారులారా, మీరు అన్యజనులలో శాపముగా ఉన్నట్లు ఉన్నను నేను మిమ్మును రక్షించి ఆశీర్వాదాస్పదముగా చేయుదును. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. ప్రియుడా, నిన్ను ఎప్పుడైనా ఇతరులు తక్కువగా చూశారా? నీ పేరు శాపంలా మారిపోయిందా? దేవుడు ఈరోజు నీకు ఒక మాట చెప్తున్నాడు. భయపడక ధైర్యం తెచ్చుకునము. వాగ్దాన వివరణ. ఇజ్రాయేల్ ప్రజలు ఒకప్పుడు శాపంగా కనిపించారు. బందీ జీవితం, అవమానం, పరాభవం. కానీ దేవుడు చెప్పాడు, నేను మిమ్మల్ని రక్షించి ఆశీర్వాదాస్పదముగా చేయుదును. అంటే నీ గతము ఎలా ఉన్నా దేవుడు నీ భవిష్యత్తును మార్చగలడు మిత్రమా. ఒక ఉదాహరణ, యోసేపును అతని సోదరులు అమ్మివేశారు. బానిస జీవితం, కారాగారం. కానీ చివరికి అతడు దేశానికి ఆశీర్వాదమయ్యాడు. శాపంగా కనిపించిన జీవితం ఆశీర్వాదంగా మారింది. దావీదు మొదట్లో ఒక చిన్న గొర్రెల కాపరి బాలుడు. గొల్యాతు ముందు అందరూ భయపడ్డారు. కానీ దేవుడు చెప్పినట్లు ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు అతడు రాజుగా నిలబడ్డాడు. ఒక చిన్న ఉపమానం. ఒక విత్తనము నేలలో పడితే మొదట అది కనిపించదు, చీకటిలో ఉంటుంది, ఒత్తిడిలో ఉంటుంది. కానీ అదే విత్తనం కాలం వచ్చినప్పుడు మొక్కగా బయలుదేరుతుంది. ప్రియమిత్రమా, నీ జీవితం కూడా అలానే ఉంది. ఇప్పుడేమో నేల కింద ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వాదాస్పదముగా చేయబోతున్నాడు. చిన్న పల్లవి. భయపడను నేను, నా దేవుడు నాతో ఉన్నాడు. శాపము కాదు నా భాగము, ఆశీర్వాదమే నా జీవితం. హల్లెలూయా, ఆమేన్. నీ పేరు ఇతరుల మధ్య అవమానంగా మారిందా మిత్రమా? దేవుడు దాన్ని గౌరవంగా మార్చగలడు. భయపడకు. నీ కుటుంబం కష్టాల్లో ఉందా? దేవుడు దాన్ని సాక్ష్యంగా మార్చగలడు, నిన్ను హెచ్చిస్తాడు. అందుకే ఈరోజు భయపడక ధైర్యం తెచ్చుకొనుము. ముగింపు ప్రార్థన. ప్రభువా, మా మీదున్న ప్రతి భయాన్ని తొలగించుము. మా జీవితాలను ఆశీర్వాదాస్పదముగా చేయుము. శాపమున్న చోట ఆశీర్వాదము నింపుము ప్రభువా. యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి హెచ్చించునుగాక. యోసేపులాగా మిమ్మల్ని ఘనంగా మార్చునుగాక. ఆమెన్.